దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం అన్యాయం చేస్తాం. మనం దేవుడిని అడగం, నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చేయని అడగం, నా జీవితంలో నీవు నడిపించయ్యా అని అడగం. ఆయన నడిపించిన రోజు చూడండి, పౌలుకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన కూడా అడిగాడు, అయ్యా ఇది నేను భరించలేకపోతున్నాను కదా, దీని నుంచి నన్ను తీసివేయి అని అడిగితే ఆయన అంటున్నాడు కదా, అది ఉండని నా కృప నీకు చేస్తా. ఆయన కృప మనకు కావాలి, ఆయన గైడెన్స్ మనకు కావాలి, ఆయన ఏ దారిలో నడిపిస్తాడో మనం తెలుసుకోవాలి, ఆయన చిత్తము మన జీవితంలో ఏముందో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మన ఉపవాసం ఒకటే సరైనటువంటి మార్గం. దేవుని సన్నిధిలో అన్ని విషయాల మీద స్టాప్, ఇక నేను ఇవి కాదు, ఇప్పుడు అసలు నువ్వు నా జీవితంలో నిర్ణయం ఏంటి అని ఆయన సన్నిధిలో కనుక మనం నిలవబడి అడగగలిగితే